అందరూ చూసే ఉంటారు, ప్రెస్లో కూడా మాట్లాడాను. ఏలేరు కాలువ అంటే ఏలేరు కాలువ అంటే విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్కి మంచినీరు ఇచ్చే విశాఖపట్నం టౌన్కి మంచినీరు, తర్వాత స్టీల్ ప్లాంట్కి నీరు ఇచ్చేటువంటి మెయిన్ కాలువ ఏలేరు కాలువ. అటువంటి కాలువలో ఈ వైసీపీ నాయకులు, నాతవరానికి చెందిన వైసీపీ నాయకులు కొంతమంది రాత్రి మీద ఆ కాలువలో మట్టి అంతా తవ్వేసి వాళ్ళ సొంత లేఅవుట్, ఇదంతా కూడా వాళ్ళ లేఅవుట్ సుమారు 7 ఎకరాలు ఉంటుంది. లేఅవుట్ వేసుకొని ప్రజలకు అమ్ముకోవచ్చు, నేను కాదంటలే. లేఅవుట్ వేసుకొని వ్యాపారం చేసుకోండి, నేను కాదంటలేదు. కానీ మీ సొంత లేఅవుట్కి ఒక మెయిన్ కాలువ, ఇంపార్టెంట్ కాలువలో మట్టి దౌర్జన్యంగా తీసుకొచ్చి దీన్ని లెవెల్ చేసుకోవడానికి ఈ విధంగా వాడితే ఎంతవరకు సమంజసం మరి ప్రజలు ఆలోచించాలి, తర్వాత అధికారులు కూడా ఆలోచించాలి. నేను వెంటనే దాని మీద నేను ప్రెస్లో మాట్లాడితే వాళ్ళ మీద ఇప్పుడు వచ్చి ఏం యాక్షన్ లేదు. 8వ తారీఖున జరిగినటువంటి సంఘటన ఈవేళ సుమారు 18 తారీఖు వచ్చింది, 10 రోజులు అయింది. ఎస్ఐ గారు కానీ తహసీల్దార్ గారు కానీ ఏమి యాక్షన్ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే పోలీస్ స్టేషన్కి ఎంఆర్ఓ ఆఫీస్కి 2 లక్షల రూపాయలు ఇచ్చారు వాళ్ళు లంచం. అంటే 2 లక్షల రూపాయలు లంచం ఇస్తే మీరు యాక్షన్ తీసుకోరా? అదే తెలుగుదేశం వాళ్ళు ఏదైనా చిన్న విషయం కూడా లేకుండా అరెస్ట్ చేస్తున్నారే, నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారే. మరి ఇంత దౌర్జన్యంగా ఒక ముఖ్యమైన కాలువలో, ఏలేరు కాలువలో మట్టి తవ్వుతూ ఉంటే మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అంచేత నేను ఇవాళ వీడియో చేస్తున్నాను, వీడియోలో పబ్లిక్గా మాట్లాడుతున్నాను. ఇది ఈ మండలంలో ఉన్నటువంటి వైఎస్పీ నాయకులు చేస్తున్నటువంటి ఆగడాలు ఇవన్నీ కూడా దౌర్జన్యాలు, దోపిడీ. ఈ దోపిడీ మీద ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఇక్కడ ఎంఆర్ఓ గారు, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు కూడా తెలిసి కూడా లంచాలు తీసుకొని ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఇవన్నీ కూడా మీ దృష్టిలో పెడుతున్నామండి. ఇప్పటికే 10 రోజులు లేట్ అయింది. ఇంకొక వారం రోజులు మీకు టైం ఇస్తున్నాను. ఈ వారం రోజుల్లో కానీ మీరు యాక్షన్ తీసుకోకపోతే ఆల్రెడీ మీ దగ్గర ఉన్నది కేసు ఉంది, వెహికల్స్ పట్టుకున్నారు, ఎవరు ఈ దౌర్జన్యం చేశారో, దోపిడీ చేశారో మీ అందరికీ తెలుసు, మీ డిపార్ట్మెంట్కి. అంచేది వారం రోజుల్లో మీరు చెయ్యండి, ఏదో యాక్షన్ తీసుకోండి. లేదంటే మేము జనసేన నాయకులు, మా పార్టీ నాయకులు అందరూ కలిసి నర్సీపట్నం పోలీస్ స్టేషన్కి వచ్చి సిఏ గారి ఆఫీస్ ముందు ధర్నా చేయడం కోసం మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే కలెక్టర్ గారు, మన ఎస్పీ గారు, ఎందుకంటే దీన్ని కేసు మాఫీ చేయడానికి ప్రయత్నం చేస్తుంది రెవెన్యూ డిపార్ట్మెంటు, రెండోది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంటు. అంచేది మీరు రంగంలో దిగండి. లాస్ట్ టైం నేను చెప్పా, గుడిగొండ మండలంలో ఫారెస్ట్ ఆఫీసరు, డిఎఫ్ఓ దౌర్జన్యంగా రంగురాళ్ళు తవ్వుతున్నారంటే మీరు నమ్మలేదు నా మీద, నా మాట వాస్తవం కదని చెప్పారు. అది నేను తీసుకెళ్ళి లోకాయుక్త కేసు వేసాను కోర్టులో, కర్నూలులో. ఆ కేసు తర్వాత వెళ్తుంది. ఇప్పుడు అదే డిఎఫ్ఓని 2 రోజుల క్రితం రైడ్లో పట్టుకున్నారు, ఏసీబీ రైడ్లో లంచం తీసుకుంటే దొరికిపోయాడు. మరి ఆ రోజు నేను దొంగోడు అని చెప్తే మీరు నమ్మలే, మరి ఇవాళ ఆడు దొరికిపోయాడు. ఇది కూడా అటువంటి కేసే. అంటే ఇమీడియట్గా మీరు యాక్షన్ తీసుకోండి, మీకు గౌరవం ఉంటుంది. లేకపోతే మేము మాత్రం ధర్నా చేస్తాం, దానికి మీరే సమాధానం బాధ్యులు అవుతారు, మీరే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఇక్కడ మీ ప్రెస్ ద్వారా, మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. నిరంతర వార్తల సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.